ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథం ఒక గొప్ప పుస్తకం బైబిల్లో. ఇది ఒక కథ, జరిగిన విషయమో మీకు ఒక కథగా చెప్తాను. ఈ గ్రంథంలో ఒక కథ ఉంది. ఈ కథ నీ కథ, మీ జీవిత కథ, నా జీవిత కథ. ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఈ కథ ఏ కథ చెప్పండి? మీ జీవిత కథ. రెండవది నా జీవిత కథ. ఇది మనందరి కథ. ఈ పుస్తకంలో నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. రాసుకోండి బాగా. మీరు చర్చికి వచ్చేటప్పుడు బైబిల్తో పాటు ఒక నోట్బుక్, పెన్తో కూడా వస్తే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మొట్టమొదటికి ఈ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు, ఒక రాజు. రెండవది ఈ గ్రంథంలో ఒక రాణి ఉంది. మూడవది ఈ గ్రంథంలో ఒక రక్షకుడు ఉన్నాడు. బాగా వినాలి, ఇక వాక్యం వినాలి. ఈ గ్రంథంలో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఒక రాజు ఉన్నాడు, ఒక రాణి ఉంది, ఒక రక్షకుడు ఉన్నాడు, నాలుగోది ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు. నలుగురు ఉన్నారు ఈ గ్రంథంలో. ఎవరెవరు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. రాజు ఉన్నాడు, రాణి ఉంది, రక్షకుడు ఉన్నాడు, రాక్షసుడు ఉన్నాడు. చూద్దాం ఉపోద్ఘాతంగా ఈ నలుగురి గురించి చూద్దాం. రాజు ఎవరు? ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్య వివరము. ఎవరు ఈ రాజు? ఎవరు? చూడండి. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. ఎన్ని సంస్థానాలు? అహష్వేరోషు రాజు గురించి 3 విషయాలు చెప్తా, రాసుకున్నాడు. ఒకటి, ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు ఈ రాజు. చూడండి, హిందూ దేశం, ఇండియా అనే పేరు బైబిల్లో ఉంది. ఇండియా అనే పేరు చూడండి, భారతదేశానికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో. ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా అని ఉంటుంది, తెలుగు బైబిల్లో హిందూ దేశము, హిందూ దేశం అని రాశారు ఆ రోజుల్లో. 127 సంస్థానాలు ఈయన పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజు ఒకటి పేరు, మొట్టమొదటిగా ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు. చెప్పండి, ఏం సంపాదించుకున్నాడు? ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు. రెండవది పేరు సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? పేరు సంపాదించుకున్నాడు. చూడండి, పేరు సంపాదించుకున్నాడు. 127 సంస్థానాలు పరిపాలన చేస్తున్న రాజు ఆ రోజుల్లో ఈయనే, అహష్వేరోషు ఒక్కడే. ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు, పేరు సంపాదించుకున్నాడు. పేరు సంపాదించుకున్నాడు. చూడండి, ఆది కాండంలో ఒక మాట చూపిస్తాం మీకు. ఆది కాండము 11వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 11. ఆది కాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొన్నము రెండని. చూడండి, బాబేలు కట్టేటప్పుడు వారు ఏం సంపాదించుకోవాలనుకున్నారు? కానీ వారు తారుమారయ్యారు. చెప్పండి, ఏమయ్యారు? బాబేలు అంటే ఆఖరికి తారుమారు. చాలామంది ఈ రోజుల్లో పేరు సంపాదించుకోవాలని చూస్తున్నారు. ఈ రాజు ఒకటేం సంపాదించుకున్నాడు? ప్రపంచాన్ని సంపాదించుకొని, రెండవది పేరు మూడవది ఏం సంపాదించుకున్నాడు తెలుసా? పత్నిని సంపాదించుకున్నాడు. పత్ని అంటే భార్య కదండి. వస్తి అనే భార్య, రెండవది ఎస్తేరు అనే భార్య. ఇద్దరు భార్యలు ఈయనకి. ఇద్దరు భార్యలు ఉంటాం. ఆ రోజుల్లో ఉన్నారు కదా పాస్టర్ గారు, ఈ రోజుల్లో కూడా ఉండొచ్చుగా? కాదు, అది భయంకరమైన వ్యభిచారం. దేవుడు అది మెచ్చడు, దేవునికి అది ఇష్టము లేదు. అలాంటి వారికి శిక్ష ఉంటుంది. చూసారా? వారు ఆ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో ఆ అజ్ఞాన కాలములందు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. వాక్యంలో రాశాడు, వ్యభిచరించకూడదు,
నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. చూసారా, పత్నిని సంపాదించుకున్నాడు. ఈ కథలో నలుగురు గురించి చూడబోతున్నా. మొదట ఎవరి గురించి వస్తున్నా? రాజు గురించి వస్తున్నాం. రాజు ఏమేమి సంపాదించుకున్నాడు? ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు. రెండవది పేరు మూడవది కానీ ప్రభువును సంపాదించుకోలేకపోయాడు. ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు, పేరు సంపాదించుకున్నాడు, భార్యలను సంపాదించుకున్నాడు, కానీ ప్రభువును సంపాదించుకోలేకపోయాడు. చూడండి ఎంత విచిత్రమా. వీటన్నిటికంటే ముఖ్యమో ప్రభువును సంపాదించుకొనుట. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. చూసారా, ఏం సంపాదించుకోవాలి? పేరు కంటే, ప్రపంచం సంపాదించుకోవటం కంటే ఏం సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకున్నారా బిడ్డలారా? ఉదయకాలం ఏవేవో సంపాదించుకోవాలనుకుంటున్నావు, కానీ క్రీస్తును సంపాదించుకున్నావా? నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి లేచిన క్రీస్తును సంపాదించుకున్నావా? క్రీస్తు లేకపోతే అన్నీ వ్యర్థమే. క్రీస్తును సంపాదించుకోండి. ఈ రాజు ప్రపంచాన్ని సంపాదించుకున్నాడు, పేరు సంపాదించుకున్నాడు, పత్నిని సంపాదించుకున్నాడు, కానీ ప్రభువును సంపాదించుకోలేదు. ఈ ఉదయకాలం మన పరిస్థితి ఎలా ఉంది? అందుకని ఎస్తేరు గ్రంథం నీ కథ. మొదట్లోనే చెప్పా, ఎవరి కథ? నా కథ. ఇది మనందరి కథ. మొదట రాజు, రెండవది ఎవరున్నారు ఈ ఎస్తేరులో? చెప్పండి, రాణి. రెండవది ఎవరున్నారు? రాణి. ఎవరు ఆ రాణి? ఎస్తేరు. చెప్పండి, ఎవరు ఆ రాణి? ఎస్తేరు గురించి ఏం రాశారు చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం. చక్కగా అందరూ బైబిల్ చూస్తూ దేవుని వాక్యం వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషను కోటలో, నేను చదువుతానమ్మా, అందరు చక్కగా చూడండి. బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా చిన్నప్పుడే ఎస్తేరుకి ఎవరు చనిపోయారు? చెప్పండి, ఎవరు చనిపోయారు? తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఎవరు స్వీకరించారు? మొర్దెకై ఎస్తేరుని ఏం చేశాడు? స్వీకరించాడు, కుమార్తెగా స్వీకరించాడు. యేసు ప్రభు కూడా ఆయన మనల్ని స్వీకరించాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఎస్తేరును మొర్దెకై కుమార్తెగా ఏం చేశాడు? స్వీకరించాడు. ప్రభు మనల్ని స్వీకరించాడు. యేసయ్య నిన్ను నన్ను స్వీకరించాడు. యేసు ప్రభుని విశ్వసించిన మనందరం ఈరోజు మనం ఏమయ్యామో? ప్రభు పిల్లలమయ్యాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ప్రభు పిల్లలు కాని వారు ఎవరైనా ఉంటే ఈ ఆరాధనలో యేసు ప్రభు కుటుంబంలోకి రావాలి. మీరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు బిడ్డలుగా జీవించాలని నా ఆశ. అయితే ఎస్తేరు మొర్దెకై ఆమెను కుమార్తెగా స్వీకరిస్తే ఏ రోజు కూడా ఎస్తేరు ఆ విషయం చెప్పలేదండి. మనం కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పకుండా జీవిస్తున్నాము. ఎస్తేరు ఏం చేసిందో తెలుసా?
సాక్ష్యం చెప్పే బదులు మొర్దెకైకి కానుకలు పంపించింది. కానుకలు ఇస్తే సరిపోద్దులే అనుకుంది. దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు ప్రభు కోసం సాక్షులుగా జీవించడానికి బదులు ఆయనకు కానుకలు ఇచ్చి నా కానుకిస్తే సరిపోద్దులే, నేను సాక్ష్యం చెప్పకపోయినా సరిపోద్దులే, నేను సాక్షిగా బ్రతకపోయినా సరిపోద్దులే, నేను కానుకలు ఇస్తే అప్పుడు మొర్దెకై అన్నాడు, ఎస్తేర్, ఈ సమయమును బట్టే నువ్వు రాజ్యంలోకి వచ్చావని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావా, యూదులకు సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది, అయితే నీవు నేను నశిస్తాము. కాబట్టి జాగ్రత్త. ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వటం కొరకై దేవుడి సమయం మనకిస్తున్నాడు. సాక్షిగా జీవించడానికి బదులుగా ఏదో ఆయన కానుకలు ఇస్తే సరిపోతలే అనుకోబాకు. నీ కానుకల కంటే ముఖ్యం యేసయ్య నిన్ను ఒక కుమార్తెగా స్వీకరించాడు. కాబట్టి ఆయన నిన్ను కుమార్తెగా స్వీకరించిన దాన్ని బట్టి ఆయన కొరకు సాక్షిగా జీవించాలి. ఎస్తేర్ లాగా మనం కూడా సాక్ష్యం చెప్పడానికి బదులుగా కానుకలు ఇచ్చి కానుకలేసి వెళ్ళిపోతున్నాం. కాదు. ఈ సమయం కొరకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకు. ఈ సమయమునకు మించిన సమయం వేరొకటి లేదు. ప్రభు కొరకు సాక్షులుగా జీవించవలసిన సమయం ఇదే. ఎస్తేరు చూడండి దేవుని బిడ్డలారా, సాకులు చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఏమనింది? రాజు దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తే శిక్ష, రాజు దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదనింది. అప్పుడు మొర్దెకై అన్నాడు, ఈ సమయం కొరకే నీవు నేనున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేర్ లాగా మనం ఎవరమో చెప్పుకోకుండా జీవిస్తూ ఉన్నట్లయితే ఈరోజు నుంచైనా ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం. ఇద్దరిని చూసాం. ఎవరు చెప్పండి? మొదటి ఎవరు? రాజు. రెండవది ఎవరు? రాణి. మూడవది ఎవరు ఈ కథలో? రక్షకుడు. ఎవరు రక్షకుడు? మొర్దెకై. మొర్దెకై ఎస్తేర్ రాణికి రక్షణ ఇచ్చాడు. ఈ మొర్దెకై ఎస్తేరుకు రక్షణ అనుగ్రహించాడు. ఎస్తేరుకే కాదు, రాజుకు కూడా రక్షణ అనుగ్రహించాడు. ఎంత గొప్పడో! మొర్దెకై చేసిన త్యాగం ఎంత గొప్పదో కదండి. మొర్దెకై ఎక్కడుండేవాడు? ద్వారపాలకుడు. చెప్పండి, ఎక్కడుండేవాడు మొర్దెకై? ద్వారం దగ్గర ఉండేవాడు. యేసు ప్రభు కూడా ద్వారం దగ్గరే ఉన్నాడు. ఈ మొర్దెకై యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథం 3:10 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము వినిన ఎడల నేను వాని యొద్దకు వస్తాను. తలుపు తీయటలా, మనమే తీయటలా, తలుపేసి తాళం వేసాం మనం. యేసయ్య అయితే తలుపు తడతానే ఉన్నాడు. హృదయమనెడు తలుపు నొద్ద నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల. ఎంతసేపు నిలువాబెట్టి ఏపింతురతని ఆత పిలుచుచున్నాడిప్పుడు. ప్రభు తడతన్నాడు ద్వారపాలకుడుగా నిల్చొని. తలుపు తీసావా? ఈ కథలో రాజున్నాడు, రాణి ఉంది, రక్షకుడున్నాడు, ఆఖరిది ఎవరున్నారు? రాక్షసుడు ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు ఘనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతుల కంటే ఎత్తుగా. 2వ అధ్యాయంలో ఏం జరిగిందంటే మొర్దెకై చెప్తాడు, రాజుని చంపాలనుకుంటున్నారు అంటే రాజుకు ఆ విషయం చెప్పినప్పుడు అది నిజమైతే ఎస్తేరు ద్వారా, మొర్దెకై ద్వారా రాజు కాపాడబడతాడు. ఎప్పుడైతే రాజు మొర్దెకైని నిర్లక్ష్యం చేశాడో వాడి జీవితంలో ఎవరు ప్రవేశించారు? రాక్షసుడు ప్రవేశించాడు. హామాను వచ్చాడు. హామాను
యేసుక్రీస్తు ప్రభువును ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో, ఎప్పుడైతే ప్రక్కన పెడతామో, ఆయన రక్షణ కార్యాన్ని ఎప్పుడైతే ప్రక్కన పెడతామో, రెడీగా ఉన్నాడు రాక్షసుడు సైతాను. హామాను అపవాదికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు, దేవుని బిడ్డలను చంపాలనుకున్నాడు. అయితే ఆఖరికి హామాను ఏం చేయబడ్డాడు? ఉరి తీయబడ్డాడు కదండి. ఏం చేయబడ్డాడు? ఉరి తీయబడ్డాడు. చెప్పండి, ఉరి తీయబడ్డాడు. దేవుని ప్రజలకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథంలో హామాను ఉరి తీయబడ్డాడు, దేవుని ప్రజలకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. చెప్పండి, ఈ కథలో ఎవరెవరు ఉన్నారు? చెప్పాలి గట్టిగా, ఇంకాస్త స్వరం మేము చెప్పండి. రాజున్నాడు, రాణి ఉంది, రక్షకుడున్నాడు. వెరీ గుడ్. రాక్షసుడు ఉరి తీయబడ్డాడు, దేవుని ప్రజలకు విడుదల, విజయం వచ్చింది. అయ్యి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఇక మనం వాక్యంలోకి వెళ్తున్నాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం చూడండి. నన్ను ఆకర్షించిన ఒక మాట మీద ఈరోజు నేను ఈ వర్తమానం సిద్ధపడటం జరిగింది. తొమ్మిదో అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. అరిసై అరిదై వైజాతాను వారిని చంపిరి, అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనేది. మొదటి ఒకసారి ఈ మాట ఎన్నిసార్లు రాయబడింది చూడండి. కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. 15వ వచనం, ఎస్తేరు గ్రంథం 9:15. షూషను నందున్న యూదులు అదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషనందు 300 మందిని చంపివేసిరి, అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు. 2 సార్లు వచ్చింది. మళ్ళీ 16వ వచనం చివరి నేను చదువుతున్నా. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసం 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి, అయితే వారును చెప్పండి ఏం పట్టుకోలేదు. ఆ మాట ఎన్నిసార్లు వచ్చింది? దేవుని బిడ్డలకు విజయం వచ్చిన తర్వాత, దేవుని బిడ్డలు గెలిచిన తర్వాత వాళ్ళు ఏం పట్టుకోలేదంట? చెప్పండి ఆ మాట. ఏం పట్టుకోలేదు? పక్కనలతో చెప్పండి, పక్కనలతో ఈ మాట అర్థమైతే, కొల్ల సొమ్ము పట్టుకోలేదు అనండి. వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు. చెప్పండి, పక్కనలతో చెప్పండి. నాకు అది నేను మీరు మర్చిపోకుండా ఉంటారు, నిద్రపోకుండా. కొల్ల సొమ్ము ఎందుకు పట్టుకోలేదు? 5 విషయాలు ఈరోజు దేవుని వాక్యంలో నేర్చుకోబోతుంది. 5 అన్నాడురా, ఇంకెంతసేపు అయిద్దో, ఇప్పటికే 4 కదా. మీకు ఎంత భయమో కదా దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట. వాక్యం ఎంత వింటే అది మనకి అంత ఆశీర్వాదం. ఎందుకు వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు? 5 విషయాలు ధ్యానం చేద్దాం. గెలిచిన తర్వాత, విజయం వచ్చిన తర్వాత, మీకు గుర్తుందా? ఆకాన్ అనేవాడు, దేవుడు చెప్పాడు ఎరికోకెళ్ళి ఎరికోనికి జయించిన తర్వాత మీరు అక్కడ కొల్ల సొమ్ము ముట్టకూడదు అంటే, దేవుడు చెప్పిన ఆకాన్ ఆశించి ఏం చేశాడు? ఏం చేశాడు? ఆ కొల్ల సొమ్ము ముట్టుకొని ఆకాను కుటుంబం నష్టపోయారు, రాళ్లతో కొట్టి చంపబడ్డారు. విచిత్రమైన విషయం చెప్పమంటారా? చెప్పండి పాస్, గబక్కనండి, చెప్పమంటారా? ఈ ఎస్తేరు పుస్తకంలో దేవుడు అనే మాట లేదు. ఈ ఎస్తేరు గ్రంథంలో దేవుడు చెప్పలా మీరు పట్టుకోవద్దు, పట్టుకోండి అని ఏం చెప్పలా. కొల్ల సొమ్ము గురించి ఏ మాట చెప్పలా, ఆజ్ఞ లేదు. వీరు చెరలో ఉన్నారు, యూదులు చెరలో ఉన్నారు, దేవుని బిడ్డలు చెరలో ఉన్నారు. అయినా ఏం పట్టుకోలేదంట? అయినా ఏం పట్టుకోలేదు? దేవుని ఆజ్ఞ లేకపోయినా వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు.
దేవుడు విడుదలిచ్చి విజయం ఇచ్చిన తర్వాత కొల్ల సొమ్ము పట్టుకోలేదు. ఎందుకు? అద్భుతమైన 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు వారు దేవుడు విజయం ఇచ్చిన తర్వాత కూడా కొల్ల సొమ్ము ఎందుకు పట్టుకోలేదు? రాసుకోండి. మొదటి విషయం, కొన్ని మార్లు సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యము. మొదటి మాట, ఎందుకు వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదంటే కొన్నిసార్లు సొమ్ము కంటే సమర్పణ, కమిట్మెంట్ ఈజ్ సో ఇంపార్టెంట్. సమర్పణ చాలా ప్రాముఖ్యం, అది వారు గ్రహించారు. సమర్పణ కలిగిన జీవితం. ఎవరో చెప్పాల్సిన పని లేదు, ఎవరో చెప్పాల్సిన పని లేదు. చూడండి వాళ్ళ సమర్పణ ఎంత గొప్పదో. వాళ్ళు చెరలో ఉన్నారు, దేవుని ఆజ్ఞ లేదు, అసలు ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట లేడు. అయినా వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు. ఎందుకంటే సొమ్ము కంటే ఏం ముఖ్యం? సమర్పణ ప్రాముఖ్యము. ఈ ఉదయకాలం సొమ్ము మీద ఉందా నీ మనసు? సమర్పణ మీద ఉందా? సమర్పణ కలిగిన జీవితం జీవిస్తున్నావా? నీ మనసంతా సొమ్ము మీద ఉందా? సమర్పణ మీద ఉందా? సమర్పణ ముఖ్యము, సొమ్ము కంటే సమర్పణ. వారు గ్రహించారండి ఆ విషయాన్ని. వారు గ్రహించారు ఆ విషయం. దేవుని బిడ్డలుగా వారు గ్రహించారు ఆ విషయం. కొల్ల సొమ్ము కంటే దేవుని కొరకు సమర్పణతో జీవించుట చాలా ప్రాముఖ్యమని గ్రహించారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సొమ్ముకు ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి జీవించడానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఏది నీ సమర్పణ? ఏది నీ సమర్పణ? దేవుని కొరకు ఎలా సమర్పణ కలిగి జీవిస్తున్నావు? పాడతాం కదా మనం ఒక పాట, నా సమస్తము, నా సమస్తము కదండి. ఎంత బాగా అంటామో, నా సమస్తము అంటాం. కానీ దేవునికి మన సమయం ఇవ్వలేం, మన తలాంతులు ఇవ్వలేం. దేవునికి మన సమయం ఇవ్వలేం, మన తలాంతులు ఇవ్వలేం, మన ధనాన్ని ఇవ్వలేం అస్సలకి. కానీ పాటలు మాత్రం నా సమస్తము, నా సమస్తము, సొమ్ము కంటే సమర్పణ. వాళ్ళు గ్రహించారండి. ఎందుకు కొల్ల సొమ్ము ముట్టలేదు, ఎందుకు కొల్ల సొమ్ము పట్టుకోలేదంటే వారు గ్రహించిన విషయం ఏంటంటే సొమ్ము కంటే సమర్పణ. దేవునికి మన కమిట్మెంట్ కావాలి. ఏది నీ సమర్పణ? ఏది నీ సమర్పణ? దేవుని కొరకు ఏ సమర్పణతో జీవిస్తున్నావు? టైంకి వస్తా పాస్టర్ గారు, దేవుని మందిరానికి సమయానికి వస్తా, రోజు ప్రార్థన చేసుకుంటా, రోజు బైబుల్ చదువుతా, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తా. ఏది నీ సమర్పణ? దేవుని బిడ్డలారా చెప్పండి. చాలామంది 9:30కి మన ఆరాధన, 9:30 నుంచి ఉజ్జీవంగా పాటలు పాడుతున్నాం, ఉజ్జీవంగా ఆరాధన జరుగుతున్నాం. కొంతమంది ఆత్మలో పరవశిస్తున్నారు, ఆత్మలో ఆనందిస్తున్నారు. కానీ ఇంకా ఇప్పుడు వస్తున్నారు కొంతమంది. సమర్పణ. ఏది నీ సమర్పణ? సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యం. 5 మాటలు, విలువైన మాటలు ఇవి. 5 మాటలు మీ జీవితంలో ముద్రించుకోవాలి. చెప్పండి, ఎందుకు వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు? మొదటి మాట ఏం గ్రహించారు వాళ్ళు? సొమ్ము కంటే. చెప్పండి, మన సొమ్ము కంటే. కొల్ల సొమ్ము ఎందుకు ముట్టలేదంటే సొమ్ము కంటే. రెండో మాట, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు, నేను చదువుతానమ్మా, పాపం మీరు చదవలేకపోతున్నారు తల్లులారు. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులో చాలా మందికి, ఎంతమందికి? చాలా మంది అనండి ఆ మాట. మనం చాలా మందికి ఇష్టలుగా ఉన్నామా? మనం తిట్టుకునే వాళ్ళు ఎంతమందో.
రెండవది, సొమ్ము కంటే సాక్ష్యము గొప్పది. సాక్ష్యము ప్రాముఖ్యము. ఎందుకు వాళ్ళు కొల్ల సొమ్ము పట్టుకోలేదంటే సొమ్ము కంటే సాక్ష్యము ప్రాముఖ్యము. సాక్ష్యము ప్రాముఖ్యము. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మొర్దెకై చాలామందికి ఇష్టడుగా జీవించాడంట. చాలామందికి సొమ్ము కంటే సాక్ష్యము ప్రాముఖ్యం. దేవుని బిడ్డారా, చాలామంది సొమ్ము చూస్తే సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. సొమ్ము చూస్తే సాక్ష్యాన్ని కూడా కోల్పోతున్నారు ఈ రోజుల్లో. లేదు, వాళ్ళు గ్రహించి మనకు నేర్పించిన సత్యం ఏంటంటే సొమ్ము కంటే సాక్ష్యము చాలా ప్రాముఖ్యము. ఎందుకో తెలుసా? ఒక మాట చెప్తాను, నాతో చెప్పండి. ఈ మాట చాలా బలమైన మాట. సాక్ష్యానికి, చెప్పండి గట్టిగా, సాక్ష్యానికి ఇంకాస్త పెంచండి. సాక్ష్యానికి ఇంకాస్త పెంచండి. సాక్ష్యానికి మరణము లేదు. మనకు మరణం ఉంది, కానీ మనం జీవించి విడిచి వెళ్ళిన సాక్ష్యానికి దేర్ ఇస్ నో డెత్. మరణం లేదండి. సాక్ష్యానికి మరణం లేదు. అబ్రహాం చనిపోయాడు, కానీ అబ్రహాం సాక్ష్యం ఉంది. ఇస్సాకు చనిపోయాడు, ఇస్సాకు సాక్ష్యం ఉంది. యాకోబు చనిపోయాడు, యాకోబు సాక్ష్యం ఉంది. యోసేపు చనిపోయాడు, యోసేపు సాక్ష్యం ఉంది. దావీదు చనిపోయాడు, దావీదు సాక్ష్యం ఉంది. రూతు చనిపోయింది, రూతు సాక్ష్యం ఉంది. సాక్ష్యానికి మరణం లేదు. మొదట మన ఇంటిలో మన సాక్ష్యం ఎంతగా గొప్పగా ఉంది. ఇంటిలో మన సాక్ష్యం మొట్టమొదటి ఎక్కడ బాగుండాలి చెప్పండి. ఎందుకో తెలుసా? ఏ నరుడు కూడా ఇంటిలో నటించలేడు. వాడి నటనంతా ఇంట్లో బయటపడిపోతుంది. ఏ మనిషి కూడా ఇంటిలో నటించలేడు. ఇంటి వారి ముందు నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ ఇంట్లో నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు పని చేసే చోట నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు ఉద్యోగం చేసే చోట నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు సంఘంలో, నీ సమాజంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? వాళ్ళు సొమ్ము కంటే సాక్ష్యము ప్రాముఖ్యమని ఎంచుకున్నారు. అందుకని వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు. ఎందుకంటే సొమ్ము కంటే మొట్టమొదట సమర్పణ ప్రాముఖ్యం అనుకున్నారు. రెండవది సొమ్ము కంటే సాక్ష్యము ప్రాముఖ్యం ఎంచారు. ఎంతమంది సాక్ష్యాన్ని ప్రాముఖ్యంగా ఎంచుతున్నారు? దేవుని బిడ్డలారా, సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. రెండు విషయాలు విన్నాం, చెప్పండి. ఒకటి సొమ్ము కంటే, రెండవది సొమ్ము కంటే, మూడవది చూడండి. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును, ఎవరి క్షేమము? జనుల యొక్క క్షేమము ఏం చేయవాడు? మూడవది, సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యము. సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యము. అలా ఎంచుకున్నారు వాళ్ళు. తన జనుల యొక్క క్షేమము విచారించువారు. మీకు ఒక సాక్ష్యాన్ని చూస్తా, చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. జాషువా చాప్టర్ 14. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. చూడండి, ఒక మాట చూద్దాం. పదకొండవ వచ్చింది, నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ గ్రంథం నేను చదువుతాను. యెహోషువ గ్రంథం 14:11. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలమో, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచుండుకు కానీ నాకెప్పటి అట్లు బలమన్నది. 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును, కాలేబు ఏమడుగుతున్నాడు? యెహోషువను ఏమడుగుతున్నాడు? కొండ ప్రదేశాన్ని అడగటానికి ముందు 8వ వచనం చూడండి, ఏమన్నాడు? నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు. చూడండి,
కాలేబు ఈ కొండ ప్రదేశాన్ని అడగటానికి కారణం ఎవరిని మనసులో పెట్టుకొని? తన సహోదరులు. చెప్పండి, ఎవరని? మీ సహోదరుల గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? సొమ్ము కంటే సహోదరులు, సేవ ప్రాముఖ్యము. డబ్బు ఈరోజు ఉంటుంది, పోద్ది, కానీ సహోదరులు మరలా మరలా రారు. రక్త సంబంధం మరలా రాదు. సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యం. సొమ్మును ప్రీతిగా ఎంచుతున్నావా? నీ సహోదరులను ప్రేమిస్తున్నావా? సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యము. సేవ చేసే మనసు ప్రాముఖ్యము. దేవుని ప్రజల పట్ల కాంక్ష ఉండాలి. సహోదరులు ప్రాముఖ్యము. కొంతమంది డబ్బులకి ఇచ్చిన విలువ, రక్త సంబంధాలకు విలువ లేకపోతున్నారు ఈ రోజుల్లో. సహోదరులకు విలువ లేకపోతున్నారు. అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు విలువ లేకపోతున్నారు. వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు. ఎందుకో తెలుసా? సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యమని ఎంచారు. రెండవది, సొమ్ము కంటే సాక్ష్యము ప్రాముఖ్యమని ఎంచారు. మూడవది, సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యం. సహోదరులు ప్రాముఖ్యం. సేవ చేయటం ప్రాముఖ్యం. ఇతరులకు సేవ చేయటం ప్రాముఖ్యం. కొంతమంది సొమ్ముకి ఇచ్చే విలువ వారి సహోదరులకి లేకపోతున్నారు. చూడండి, అందుకనే వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదు. 3 విషయాలు. 4 చూడండి. చూడండి, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం నేను చదువుతాను. ఎస్తేరు గ్రంథం 9:17. 14వ దినమందు వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. 18వ వచనం. షూషను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి. 22వ వచనం. 9:22. ఎస్తేరు 9:22. విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి. ఇంకిటి తిరగండి. సంతోషముగా ఉండి. ఎందుకు వారు కొల్ల సొమ్ము పట్టుకోలేదంటే, 4వది. ఇప్పుడు చెప్పండి, 3 విషయాలు విన్నాం. 1 సొమ్ము కంటే, చెప్పండి, సొమ్ము కంటే. 2వది సొమ్ము కంటే. 3వది సొమ్ము కంటే. 4వది సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యమని ఇచ్చారు. సొమ్ము కంటే సంతోషము ప్రాముఖ్యము. సంతోషంగా ఉన్నారు మీరు? సంతోషంగా ఉన్నారా? చాలామంది ఒక విషయం చెప్తా, జరిగిన విషయం చెప్తా. చూడండి, నేను ఒక సంఘంలో పరిచర్య చేసే దినాల్లో భార్యాభర్తలు వచ్చారు. విదేశాలకు వీసా వచ్చింది దేవుని కృప వలన. ఆ భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమెరికా వెళ్తున్నా. నాకు కూడా చాలా సంతోషం వేసింది. పోయిన వారం చెప్పిన వాగ్దానం తీసుకొని, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఎన్నింతలు 100 ఫలం పొంది ఆ వచనం తీసుకొని ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసే ముందు ఆగండి పాస్టర్ గారు అన్నాడు ఆయన. ఏందయ్యా అంటే, నాకు ఒక కోరిక ఉంది, దానికోసం ప్రార్థన చేయండి. ఏం కోరిక బాబు నీకంటే, పాస్టర్ గారు కోటీశ్వరుని అయ్యేటట్టుగా ప్రార్థన చేయన్నాడు. దేనికోసం అంట? అమెరికాలో నేను సంపాదించి ఏమవ్వాలి? కోటీశ్వరుని అయ్యేటట్టుగా ప్రార్థన చేయండి. పానీలో బిడ్డ ఆశపడ్డాడు. అది డైరెక్ట్గా చెప్పావయ్యా, చాలా సంతోషం. అరమరికలు లేకుండా ఎట్లా చెప్పావు? నీ కోరిక ఉన్నదన్నట్టుగా చెప్పావని ప్రార్థన. దానికోసం ప్రభువా, బిడ్డ హృదయ వాంఛ, అమెరికా దేశం వెళ్ళి కష్టపడి సంపాదించి ఏం కావాలి? కోటీశ్వరుని కావాలని అడుగుతున్నాడు. ప్రభువా, మీరు ఆశీర్వదిస్తే అది తక్కువ కాదు, కోటీశ్వరుడుగా ఆశీర్వదించాలని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. అమెరికా దేశం వెళ్ళారు. ఒక 5-6 నెలల కష్టపడి ప్రాజెక్టు మీద ప్రాజెక్టు పెట్టుకొని కోటీశ్వరుడు అయ్యాడు. చప్పట్లు కొట్టండి. నిజంగా జరిగిన సాక్ష్యం. ఆ దంపతులు ఇప్పుడు ఇండియాలోనే ఉన్నారు. కోటీశ్వరుడు అయ్యాడు. తర్వాత ఒక సంవత్సరానికి, వెళ్ళిన సంవత్సరానికి మరలా ఫోన్ చేశాడు. పాస్టర్ గారు ఏంటయ్యా ప్రార్థన చేయండి అన్నాడు.
కోటీశ్వరుని అయ్యావు కదా, నీ వాంఛ తీర్చబడింది కదా, ఇప్పుడు దేనికోసం చేయాలి? పాస్టర్ గారు నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు అన్నాడు. ఏంటయ్యా ఏమైందంటే, గంటకు అకౌంట్ చూసుకోవాల్సి వస్తుంది పాస్టర్ గారు. ఏం చూసుకోవాల్సి వస్తుందంట? గంటకు అకౌంట్ చూసుకోవాల్సి వస్తుంది. నా నెమ్మది కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. విచిత్రం అయిపోయిందండి, నాకు విచిత్రం అయిపోయింది. ట్రూ స్టోరీ, నిజంగా జరిగింది ఒక దంపతుల కుటుంబంలో. వాళ్ళంట నిద్ర పట్టక దేవుడు ఆశీర్వదించి కోటీశ్వరులు చేసిన తర్వాత గంటకి ఏం చేస్తున్నాడు? ఫోన్లో ఎవరైనా హ్యాక్ చేశారేమో, ఎవరైనా తీసేసుకున్నారేమో, పోయినాయేమో అని నిద్ర పట్టడం లేదు పాస్టర్ గారు. నా నెమ్మది కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎంత బాధేసిందో నాకు. సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, సొమ్ము కంటే సంతోషం. వాళ్ళు సంతోషానికి ప్రాముఖ్యత ఇచ్చారు, సొమ్ము కాదు, సంతోషంగా ఉండటం కోసం ప్రాముఖ్యత ఇచ్చారు. చాలామంది ఎవరిని బిడ్డలారా, సంతోషం కావాలా, సొమ్ము కావాలి? చెప్పండి, మీకు ఏది కావాలి? అబ్బా చూసారా, వారు కొల్ల సొమ్ము ముట్టలేదు. కారణం 4 విషయాలు చేశాం. ఒకటి చెప్పండి, ఒకటి సొమ్ము కంటే సమర్పణ ప్రాము, రెండవది సొమ్ము కంటే సాక్ష్యం ప్రాము, మూడవది సొమ్ము కంటే సేవ ప్రాము, నాలుగవది సొమ్ము కంటే ఆఖరి విషయం. ఎంత సంతోషం, ఆఖరి పాయింట్. బాబా మిమ్మల్ని ఏం బాధ పెట్టలేదు. చూడండి 9వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం. విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు. దరిద్రులకు ఏం పంపించారు? కానుకలు. చూడండి, దేవుడు వారికి విడుదల విజయం ఇచ్చిన తర్వాత వారు కానుకలు పంపారు. ఆఖరిది ప్రాముఖ్యమైనది, సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యం. సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యమనించారు. కొల్ల సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యమని ఎస్తేరు మొర్దెకై చెప్పగానే దరిద్రులకు కానుకలు పంపారంట. సేవకులు ప్రాముఖ్యం. చూసారా, సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యమనించారు. అందుకనే వారు దరిద్రులకు కానుకలు పంపారు. దేవుడు వారికి విడుదల విజయం ఇచ్చిన తర్వాత వారు సేవకులకు కానుకలు ఇవ్వటానికి ముందుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు వారు కొల్ల సొమ్ము ముట్టుకోకుండా చేసినాయి. ఒకటి చెప్పండి, ఒకటి సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యంగా ఇచ్చారు. రెండవది సొమ్ము కంటే సాక్ష్యం ప్రాముఖ్యమని ఇచ్చారు. మూడవది సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యమని ఇచ్చారు. నాలుగవది సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యమని ఇచ్చారు. నాలుగవది సొమ్ము కంటే మా సేవకులు, మా సిబిసి సేవకులు ప్రాముఖ్యమని ఇచ్చారు. ఆఖరికి ఒక మాట చెప్తాం మీకు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో మొర్దెకై సంతోషంగా ఉన్నాడు. కానీ విచారమైన విషయం ఏంటంటే 4వ అధ్యాయంలో మొర్దెకై ఏడ్చాడు. నాకు రాత్రి ఆ మాట భలే దుఃఖం వేసింది. మొర్దెకై ఎవరికి గుర్తు అని చెప్పాను? యేసుక్రీస్తు ప్రభుకి గుర్తు. మన ఆత్మీయ మొర్దెకై యేసు ప్రభు ఏడుస్తున్నాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను ఆర్పకుడి అని వాక్యం సెలవిస్తూ ఉండగా ఇంకా చాలామంది యేసు ప్రభుని ఏడిపిస్తూ ఉన్నారు. ఏడవకూడదు, ఆయన యేసై ఏడవకూడదు. యెరూషలేమును చూచి యేసై ఏడ్చాడు. 10వ అధ్యాయంలో మొర్దెకై సంతోషించాడు. 9, 10 అధ్యాయాలు. ప్రభును సంతోషపరుస్తున్నావా? నీ జీవితం ద్వారా ప్రభుని ఏడిపిస్తున్నావా? ప్రభును సంతోషపరుస్తున్నావా? ప్రభుని ఏడిపిస్తున్నావా? ఈ ప్రశ్నతో నేను వర్తమానం ముగించాలనుకుంటున్నా. చాలామంది జీవితాల ద్వారా యేసయ్య ఏడుస్తున్నాడండి. యేసయ్య ఏడుస్తున్నాడు. ప్రభువుని ఏడిపిస్తున్నారండి.
మనం పాపం చేసినప్పుడల్లా, అబద్ధం ఆడినప్పుడల్లా, దేవునికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు మన మొర్దుకై ఏడుస్తాడు. ఆత్మ దుఃఖపడుతుంది. ప్రభుని ఏడిపిస్తావా? ప్రభును సంతోషపరుస్తావా? ఈ 9-10 అధ్యాయాల్లో మొర్దుకై సంతోషించాడు. దేవుని బిడ్డలారా, కారణం ఈ 5 విషయాలు. వారు సొమ్ము కంటే సమర్పణ గొప్పదించుకున్నారు. రెండవది, సొమ్ము కంటే సాక్ష్యం ప్రాముఖ్యం అనించారు. మూడవది, సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యం అనించారు. నాలుగవది, సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యం అనించారు. ఆఖరిగా సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యం అనించారు. ఈ సమర్పణ నీలో ఉందా? ఈ సాక్ష్యం నీలో ఉందా? ఈ సేవ కొరకై జీవిస్తున్నావా? నీ సహోదరుల కొరకై బ్రతుకుతున్నావా? సంతోషంగా బ్రతుకుతున్నావా? నీ సేవకులను ప్రేమిస్తున్నావా? సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యం. సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యం. సొమ్ము కంటే సాక్ష్యం ప్రాముఖ్యం. సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు మనకిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎస్తేరు గ్రంథంలో నాతో మీరు మాట్లాడిన ఈ మాటల కొరకై స్తోత్రాలు. నా బ్రతుకులోనైనా నేను సొమ్ముకు ప్రాముఖ్యత ఇస్తున్నానా? నీకు ప్రాముఖ్యత ఇస్తున్నానా? సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యం. నా సొమ్ము కంటే నా సాక్ష్యం ప్రాముఖ్యం. సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యం. సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యం. సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యం. ఈ 5 విషయాల ద్వారా ఈరోజు నన్ను బలపరిచినందుకై స్తోత్రాలు. నాకెందుకు సంతోషం ఉండలేదు? చాలాసార్లు నేను దిగులు పడుతున్నానయ్యా. సహాయించే ప్రభా. అయ్యా, నాకు సహాయించే ప్రభా. యేసయ్యా, నాకు సహాయం చేయి. రమ్మనొచ్చున్నాడు యేసు. ఈరోజు ప్రభు దగ్గరికి వస్తావా? ఉన్న పలానా సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యం. సొమ్ము కంటే సాక్ష్యం ప్రాముఖ్యం. సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యం. సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యం. సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యం. కాబట్టి ఎస్తేరు గ్రంథంలో గొప్ప విజయం, గొప్ప విడుదల, దేవుడు అంత విజయం ఇచ్చిన తర్వాత కూడా వారు దేవుని కొరకు ఈ సమర్పణతో బ్రతికారు. దేవునిలో ఆనందాన్ని అనుభవించారు. యేసు ప్రభు ఈ ఉదయకాలాన్ని పిలుస్తున్నాడు. ఇంకా సంతోషం లేకపోతే, ఇంకా నీ జీవితంలో సాక్ష్యం సరిగా లేకపోతే సరి చేసుకో. ప్రభు ఈ ఉదయకాలం నిన్ను పిలుస్తున్నాడు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతయు తుడచును, కను పాపవలే కాపాడును. కన్నీరంతై తుడచును, కను పాపవలే కాపాడును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నడుపును. కారు మేఘము వాలే కష్టములు వచ్చినను కనికరించి నడుపును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు నిన్ను
యేసు వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు నేను వినలేదు సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యం అని వినలేదు. సొమ్ము కంటే సాక్ష్యం ప్రాముఖ్యం అని వినలేదు. సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యం అని వినలేదు. సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యం అని వినలేదు. సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యం అని వినలేదు. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. ఈరోజు మొదలుకొని సొమ్ము కంటే 5 విషయాలు ప్రాముఖ్యమని ఎంచుకుంటాను. నా కొరకు ప్రార్థన చేయండి. నిత్యత్వంలో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి. మా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ చేతిలో చూస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను గంభీరంగా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. చేతులు దించని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు. ఎస్తేరు గ్రంథం ఇది మా కథ, మా జీవిత కథ. అయ్యా, రాజు ఉన్నాడు, రాణి ఉంది, రక్షకుడున్నాడు, రాక్షసుడున్నాడని 4 వ్యక్తులు. ప్రాముఖ్యమైన ఒక అంశం, సొమ్ము ముట్టుకోలేదయ్యా. వారు ఎందుకు సొమ్ము ముట్టుకోలేదో 5 గంభీరమైన విషయాలు మాతో ముచ్చటించారు. మీకు స్తోత్రాలు. మీ సేవకును మరుగుపరిచి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితాల్లో సొమ్ము కంటే ఏది ప్రాముఖ్యమో మేము విన్నాం. ఈరోజు మొదలుకొని సొమ్ము కంటే సమర్పణ ప్రాముఖ్యమని, సొమ్ము కంటే సాక్ష్యం ప్రాముఖ్యమని, సొమ్ము కంటే సేవ ప్రాముఖ్యమని, సొమ్ము కంటే సంతోషం ప్రాముఖ్యమని, సొమ్ము కంటే సేవకులు ప్రాముఖ్యమని మా జీవితాలు ఎంచుకున్నామయ్యా. ఈ రీతిగా మేము జీవించడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్య పరిచర్య ద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మా హృదయాలు తెప్పరిలు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, జీవితాలు సమర్పించుకున్న బిడ్డలు దీవించి ఇంకా మీకు దూరంగా ఉన్న బిడ్డలు ప్రభా మీ సిలువ దగ్గరికి రావటానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. హల్లెలూయా.